ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ మరియు బెజ్జంకి మండల మహిళా సోదరుమణులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఒక అనివార్య తప్పని పరిస్థితుల్లో మేము పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. 6 మండలాల యొక్క పరిస్థితి ఒక విధంగా ఉంటే బెజ్జంకి మండలం యొక్క పరిస్థితి ఇంకొక విధంగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ప్రొద్దున లేస్తే ఇసుక మాఫియాలు కావచ్చు, మట్టి మాఫియాలు కావచ్చు, ఈ మధ్యన కొత్తగా ఫ్యాక్టరీ మాఫియాలు కూడా వచ్చినాయి. ప్రజలు రాత్రులు పగలు కంటి మీద పునుకు లేకుండా జీవనం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడుతూ ఉన్నది. ఒకవైపు మట్టిల లారీల నిండా తెల్లం దాకా ట్రిప్పర్లు తీసుకొని పోతూ ప్రాణాల అరచేతులు పట్టుకొని బయటకు వస్తే ఎక్కడ ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి చచ్చిపోదామని ఒకవైపు, నిద్ర పట్టక ఒకవైపు ట్రిప్పర్లు ఇసుకలు ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఇంకొక వైపు ఆడనో ఈడనో చిన్న చిన్న ఇంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళకి కానీ, ఇంకా చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకునేటోళ్ళకి కానీ తెల్లారి వరకలు ఏం కిరికిరి అవుతుందో ఉంటుందో పీకుతుందో అన్నటువంటి ఒక భయం ఉన్నది. ఒకవైపు రోడ్లు వెంబడి కొడుకు పొద్దుగల బెజ్జంకి మండలంలో బయలుదేరినటువంటి రోడ్డు మీద వెళ్తున్నటువంటి బైకు ఇంటి దాకా వస్తుందో రాదన్నటువంటి పరిస్థితి, కారు ఇంటి దాకా చేరుతుందని అన్నటువంటి రహదారుల పరిస్థితి. అంటే ప్రతి నిత్యం కూడా ప్రాణభయంగా బతుకుతున్నటువంటి బెజ్జంకి మండలంలో ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. మేము చాలా రోజుల నుంచి కూడా చెప్తూనే వస్తూ ఉన్నాం. అసలు ఈ విత్తనాల ఫ్యాక్టరీ గురించి, ఈ విత్తనాల ఫ్యాక్టరీ అనేది దయచేసి ఒక్కటి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, మీకు తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో ఒకే మండలంలో ఒక్క విత్తనాల ఫ్యాక్టరీ పెడతామంటేనే ఎంత వ్యతిరేకించి ప్రజలు ప్రాణాలకు తెగించి పొలిమేరల దాకా తరిమి కొట్టినటువంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ. మీరు ఆదిలాబాద్లో చూసుకున్నారు మొన్నటి దాకా, అలాగే జగిత్యాలలో కూడా మీరు చూసిరు, నల్లగొండ జిల్లాలో చూసిరు, మహారాష్ట్ర జైరాబాద్ పరిసరాల్లో కూడా మీరు చూసినారు. ఎక్కడ కూడా ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టనీయాలన్నటువంటి పరిస్థితులు. మరి ఇదేం కర్మనో నాకు అర్థమైతే లేదు. ఈ బెజ్జంకి మండలంలో 2 దాపురించినాయి. ఒక్కదాంతోనే ప్రజలు చచ్చిపోతారా అంటే 2 ఒకదాని పక్కన ఒక పక్కకు ఒకటి అన్నదమ్ములాగా 2 వచ్చి కూర్చొని ఇలా బెజ్జంకి మండల ప్రజల యొక్క ప్రాణవాయువు అంతా కూడా ఇలా ఫ్యాక్టరీల చేతుల్లోకి వెళ్ళిపోయినది. గుగ్గిల ప్రజలైతే కోర్టు కూడా వెళ్ళినారు. ఎంత కొట్లాడి వాళ్ళు అలిసిపోయారు. పని చేసుకుంటే తప్ప బతకలేనటువంటి జనాలు వాళ్ళు. ఇలా నీతో నిలబడి కొట్లాడంత పరిస్థితిలో పాపం వాళ్ళు లేరు. అలసిపోయి చివరికి ఇక సత్యం అన్నటువంటి దీన స్థితిలో వాళ్ళు ఇలా గుగ్గిల ప్రజలు ఉన్నారు. పోయిన ప్రభుత్వం మీద బురద చల్లి నేను గెలిచిన వెంటనే ఫ్యాక్టరీ కాడ అడ్డం పంట తాళాలు ఏపిస్తా వారి ఇంట్లో వెళ్ళగొడతా. అప్పుడు ఇంకా ముగ్గులు పోయలేదు, పొక్కలు తీయలేదు, ఏం చేయలేదు. ఫ్యాక్టరీకి ఆనవాలే లేవు, కాగితాల మీద మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. ఇలా అట్లాంటి ఫ్యాక్టరీ 2.5 సంవత్సరంలో ఇలా ఉత్పత్తి దాకా ఎదిగింది అని అంటే ఎవరి అండతోని ఎవరి మద్దతుని వచ్చిందని మేము అంటా ఉంటున్నాం. ఇలా పానాలు తీసే ఫ్యాక్టరీకి నువ్వు ఎందుకు మద్దతుగా నిలబడుతున్నావు అనేది ఇలా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. పాత్రికేయుల ముఖ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ఇలా మీడియా సాక్షిగా నేను చెప్తా ఉన్నా. రేపు 24 గంటలు 24 నెలలు గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళొక 2.5 సంవత్సరాలలో మళ్ళీ రసమయ్య ఉంటాడు. నీ ఫ్యాక్టరీ తాళం వేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇది కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, 100% చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ పానాలు తీసే ఫ్యాక్టరీని కాపాడుతాం, మీ బాధ్యత మేమే, నీ ఫ్యాక్టరీకి మేము గుమస్తగా పనిచేస్తామని చెప్పేసి ఫ్యాక్టరీ పానాలు తీసే ఫ్యాక్టరీ పైసలు తీసుకొచ్చి తంటి పిల్లలకు డ్రెస్సులు కొనిస్తారా మీరు? ఇంకా దీనికి సిగ్గు లేక ఇక ఎమ్మెల్యే వచ్చి ఇక పంపిణీ చేస్తాడట. చెల్మడ వాళ్ళ ఇక్కడ సీడ్ కంపెనీ ఉన్నది, తోటపల్లిలో పెద్ద స్కూల్ కట్టించారు. వాటితో మేము అందరూ స్వాగతించినాం, మేము చప్పట్లు కొట్టినాం, వాళ్ళకి సన్మానం చేసి వచ్చినాం. సార్ బిడ్డాని చివరి రోజులు లెక్క పెట్టుకో, ఇవాళ డేట్ నుంచి లెక్క పెట్టుకో. ఇవాళ 8వ తారీఖు 2026, మళ్ళీ 8వ తారీఖు 2028 రసమాయి బాలకిషన్ ఉంటాడు. నీ ఫ్యాక్టరీకి కనుక నేను తాళం వేయకపోతే రసమాయి బాలకిషన్ నా పేరునే మార్చుకుంటాను. నీకు 100% నేను చెప్తాను. మేము ఈ విత్తనాల ఫ్యాక్టరీకి ఖచ్చితంగా మళ్ళీ కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. అన్ని గ్రామాలల్లో ఓటు మేము ఇలా అందరు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తాం. నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నా, ఆ రోజు ఎమ్మెల్యే ఓట్లు ఏ విధంగా అయితే జరిగినాయో ఈ ఫ్యాక్టరీ కావాలన్న అర్థం మీద అదే ఓటింగ్ పెడతాం. మేము ఇదే పాత్రికేయుల సాక్షిగా మీ ఆధ్వర్యంలో ఇక్కడనే ఓట్లు ఇప్పుతాం. మేము దాన్ని ఏమనం, ప్రజలు ఏం కోరుకుంటారో మీరు వినండి. మెజార్టీ ప్రజలు ఏమనుకుంటారో ఓటింగ్ పెడతాం. ఎవ్రీ విలేజ్లో ఓటింగ్ పెడతాం. మేము ఫ్యాక్టరీ కావాలన్నా వద్దా అనేది పెడతాం. నిజంగా కావాలని చెప్పి ఈ మండల ప్రజలు కోరుకుంటే
100% నీకు సన్మానం చేసి ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి డబ్బులతో వచ్చి నిన్ను ఎదుర్కోలు చేసి మేము పోతాం.